కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని కేఆర్ఎంబీకే పరిధిలోకి నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను తీసుకువెళ్లితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సూరపేట 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన అన్నారు. కృష్ణా జలాల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నల్గొండలో జరుగుతున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సూరపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు సూరపేట 17వ వార్డు చింతల చెరువు అంబేద్కర్ నగర్ నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బయలుదేరిన వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కృష్ణా జలాల సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో పాదయాత్ర చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాల పాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ప్రతి ఏటా 2 సార్లు సాగునీటి కోసం కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఆయన అన్నారు. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్గొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు సూరపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో సూరపేట 17వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నల్గొండకు తరలి వెళ్లారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేల్పుల సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఊట్కూరి సైదులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జలాలను మన వాటా కృష్ణా జలాలను మన